చేసుకుంటూ వస్తా. ఇక్కడ ఊకల్కి ఇంతకు ముందు కూడా ఒక 2 సార్లు వచ్చిన, గెలిచినప్పటికెళ్ళి కూడా ఒక 2 సార్లు వచ్చిన ఆల్రెడీ ఊకల్కి కూడా. ఊకల్ గ్రామస్తులందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఏ అభివృద్ధి పనులున్నా కానీ తప్పకుండా చేసే బాధ్యత నాది. క్యాండిడేట్ని గెలిపించుకొని తీసుకొచ్చే బాధ్యత మీ అందరిది. ఎందుకంటే పైన ఉన్నది కాంగ్రెస్ సర్కారు, ఇక్కడ ఉన్నది నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే, కింద మన కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే పనులు రేపు వచ్చే 2వ విడత 3వ విడత ఇల్లు అయినా ఏవైనా కానీ కరెక్ట్గా మనోళ్ళు అయితే చూసి పెట్టిస్తారు. వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏం చేస్తారు, మన పార్టీకి పేరు వస్తుందని చెప్పి అయ్యే పనులు కూడా అభివృద్ధికి అడ్డుపడతారు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ మనది, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పార్టీ. కాబట్టి అందరూ కూడా మన సర్పంచ్ క్యాండిడేట్ని, వార్డు మెంబర్లను గెలిపించుకొని వచ్చే బాధ్యత మీ అందరిది. ఇంకా మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, వడ్డీ లేని రుణాలు అయితే లెక్కలేనన్ని వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. గ్రూప్లలో ఉన్న మహిళలకు కూడా ప్రమాద బీమా అని చెప్పేసి ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోతారో వాళ్ళకి 10 లక్షలు ఇస్తున్నాం మనం. అట్లనే ఉత్తగా ఏదైనా అనారోగ్యంతో అట్లా చనిపోయినా కానీ 2 లక్షల లోబడి ఏదైతే రుణాలు ఉంటాయో వాటిని కూడా మాఫ్ చేస్తున్నాం. ఈ ఉచిత బస్సు ప్రయాణం అయినా ఇట్లా ఆర్థికంగా ఇది సహాయపడేదైనా మహిళలకి పెద్ద పీట ఇస్తున్నాం. ఎందుకంటే ప్రతి మహిళని కోటీశ్వరాలను, లక్షాధికారులను చేయాలన్నది మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. కానీ ఒక మహిళ తన సొంత కాళ్ళపై తను నిలబడి ఆర్థికంగా కూడా తను ఎట్లాంటి పరిస్థితులు అయినా నెట్టుకు రాగలగదు అన్న ధైర్యాన్ని ఒక మహిళకు కల్పించాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకనే ఎన్ని లోన్లు అంటే ఇప్పుడు వనితా టీ స్టాల్లని, ఇంద్రమ్మ క్యాంటీన్లని, ఎవరైనా ఇట్లా చిన్న చిన్న చిరు వ్యాపారాలు గానుగ నూనెలో, పాపడ ప్రెస్, మీట్ షాప్ ఇట్లా పెట్టుకుంటా అంటే కూడా వీటన్నిటికి కూడా లోన్లు వస్తున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా, ఇప్పుడు మన ఇంట్లో భర్తో లేకపోతే పిల్లలో ఖాళీగా ఉన్నారు, వాళ్ళ కోసం లోన్ తీసుకుందామంటే కూడా లోన్ వస్తుండే. ముందు ఎప్పుడు కూడా ఇట్లా లేదు. రేషన్ కార్డులు అయితే 10 సంవత్సరాలు ఎవరికి రాలే. ఈ ఊర్లో వచ్చినాయా ఎక్కడ రేషన్ కార్డులు రాలేదు. అంతకుముందు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే, ఇప్పుడు వస్తుంది మన ప్రభుత్వంలోనే. సన్న బియ్యం కూడా ముందు చెప్పలే, కానీ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. మంచిగా తృప్తిగా వండుకొని తింటలేమా రోజు. అంతకుముందేమో ఆడ ఈడ ఇచ్చేటోళ్ళము, లేకపోతే పిండి పట్టుకునేటోళ్ళం. వండుకొని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ళ మీద కూడా లెక్క పెడితే ఉంటారో ఉండరో మరి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.